హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను మీ లేడీ అడ్వకేట్ భవానీ పూజారి. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతుంది ఏంటంటే లోన్ తీసుకుంటున్నారు, బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటున్నారు, ఈఎంఐ తిరిగి చెల్లించలేకపోతున్నారు. ఆ తిరిగి చెల్లించలేనప్పుడు బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ విపరీతమైన టార్చర్ చేస్తుంటారు. కాల్స్ చేసి మీరు ఈఎంఐ పే చేయండి అని చెప్పి విపరీతమైన టార్చర్ చేసి బూతులు తిడుతుంటారు. మీరు దానికి భయపడి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు చట్టం తెలియకపోతేనే మీరు సూసైడ్ చేసుకోండి. మీకు మంచి రైట్స్ ఉన్నాయి, మీ హక్కులు మీకున్నాయి, మీ హక్కులు మీరు ఉపయోగించుకోండి. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం లోన్ రికవరీ ఏజెంట్స్ కి కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ ఏంటంటే మీకు ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్ చేయకూడదు, రిపీటెడ్ గా మీ హౌస్ విజిట్ చేయకూడదు, మిమ్మల్ని నైబర్స్ ముందు కానీ మీ చుట్టుపక్కల ఇంటి ముందు వాళ్ళ ముందు కానీ మిమ్మల్ని కించపరిచేలాగా మాట్లాడకూడదు, మిమ్మల్ని మెంటల్ గా హెరాస్ చేయకూడదు. అలా చేసినప్పుడు మీరు సెక్షన్ 503, 506 ఐపీసీ ప్రకారం పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం జరుగుతుంది కాబట్టి మీరు సైబర్ క్రైమ్ కింద కూడా వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. మీరు కన్జ్యూమర్ కోర్టులో కూడా ఫైల్ చేసుకోవచ్చు మీ కేసు అనేది. మీరు ఎవ్వరూ సూసైడ్ చేసుకోవాల్సిన పని లేదు. ఇంత చిన్న విషయాలకి మీరు సూసైడ్ చేసుకోవద్దు. మీకు చట్టం తెలిసినప్పుడు, మీకు మీ హక్కులు ఉన్నప్పుడు మీరు ఉపయోగించుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.